చెప్పండి సార్. జెడి, మీరున్న ఇంటికి జడ్జి భారతీదేవి గారు వస్తున్నారు. ఆల్రెడీ వచ్చారు సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భారతీదేవి గారు ఎంతో కాలం నుంచి మీనన్ దృష్టిలో ఉన్నారు. ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడ ఆవిడ్ని ఫినిష్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేయకుండా ఆవిడ పర్సనల్ వర్క్ మీద అక్కడికి వచ్చారు. ఆ విషయం మీనానికి తెలిసిపోయింది. ఆల్రెడీ కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆవిడికి ఏం జరిగినా మీడియా మనల్ని ఏకిపారేస్తుంది. భారతీదేవి గారిని సేఫ్ గా ఇంటికి పంపించే బాధ్యత మాది సార్. ఇది మన డిపార్ట్మెంట్ కి పెద్ద సవాల్. జేడి, ఆ మీనాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. శత విధాలా ప్రయత్నిస్తాడు వాడు. మీనన్ శత విధాలుగా ప్రయత్నిస్తే మేము మీనన్కి శతకోటి విధాలుగా అడ్డుపడతాం సార్. మేడంని కాపాడమే కాకుండా ఆ మీనన్ అంతు కూడా తెలుస్తాం. ఆవిడ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డేసైనా సరే కాపాడతాం సార్. గుడ్ జేడి, చాలా కేర్ఫుల్ గా డీల్ చేయండి. ఆవిడ ఆంధ్ర నుంచి తెలంగాణకి ఏ ధైర్యంతో వచ్చారో, ఎంత పీస్ఫుల్ గా వచ్చారో, తిరిగి అదే ధైర్యంతో, అంతే పీస్ ఆఫ్ మైండ్ తో ఆంధ్రాకి వెళ్ళాలి. షూర్ సార్. అన్నట్టు ఇంకొక విషయం సార్, ఆ మీనన్కి మీ ఇంట్లో ఉన్న యువరాజ్కి సంబంధాలున్నాయి కాబట్టి మీనన్ యువరాజ్ సహాయం తీసుకునే అవకాశం ఉంది. అతని మీద కూడా ఒక్కన్నేసి ఉంచండి. షూర్ సార్. మన టీంని పంపిస్తాను. మీకే అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఓకే సార్. జై హింద్. ఇందాక జడ్జి గారు మనకి బట్టలు ఇచ్చిన తర్వాత యువరాజ్ కి కాల్ వచ్చింది కదా? అయితే ఖచ్చితంగా ఆ కాల్ మీననే చేసుంటాడు. యువరాజ్ సాయం లేకుండా జడ్జి గారిని కిడ్నాప్ చేయడం అంత ఈజీ అయితే కాదు. జడ్జి గారిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఎలాగైనా ప్లాన్ చేస్తారు. మనం మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. నువ్వు యువరాజ్ మీద కన్నేసుంచు. సరే దాత్రి. సరే, నేను బయలుదేరుతున్నాను. సుధాకర్, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అవును, మీకు నిజంగానే టైం అవుతుంది. Hearty welcome, my lord. My name is Meenan. Hey, it sounds good. మీరు చాలా మందికి శిక్ష వేసుంటారు, కానీ మీకి మీనన్ కోర్టులో మరణ శిక్ష విధించాలని ఐపీసీ సెక్షన్ సెక్షన్లు అవన్నీ నాకు తెలీదు. డైరెక్ట్ మరణ శిక్షే. చూడు మీనన్, నువ్వు ఇప్పటికే చాలా నేరాలు చేశావు. లా అండ్ ఆర్డర్ని లెక్క చేయకుండా లెక్కలేనన్ని తప్పులు చేశావు. అందుకే నీ నేర చరిత్రని బయటకు లాగి కూకటి వేళ్లతో సహా అంతమొందించడానికి ఒక కమిటీని కూడా వేశాను. వెరీ గుడ్ భారతీదేవి గారు. నా కోసం ఒక గవర్నమెంటే పనిచేస్తుంది. అది నా గొప్పతనం. నేను ఈ స్థాయికి ఊరికే రాలేదు జడ్జి గారు. ఇంతింతై వటుడింతై అని వామనుడి స్థాయి నుండి ఈ మీనన్ స్థాయి వరకు కష్టపడి ఎదిగాను. మీరు సింపుల్ గా నల్లకోటు వేసుకునొచ్చి నా 1000 కోట్ల ఆస్తుల్ని కొల్లగొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నారు? మీ డ్యూటీలో మీరెంత సిన్సియర్ జడ్జో, నా డ్యూటీలో నేను కూడా అంతే సిన్సియర్ డాన్ని. మీ పని జడ్జిమెంట్ ఇవ్వడం అయితే నా పని సెటిల్మెంట్లు చేయడం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మీరు ఊహించుండరు కదా, కానీ నేను మాత్రం ఊహించాను. ఖచ్చితంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మీరు నా చేతుల్లో కుక్క చావు చేస్తారని. కానీ ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. మీరేం భయపడకండి జడ్జి గారు. నేను ముందు మాట్లాడి సెటిల్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. చర్చలు విఫలమైతేనే చంపుతాను.
నాకసలు భయం ఏంటో తెలీదు మీనన్. ఎందుకంటే నువ్వు నాలాంటి జడ్జిని ఏ పుష్కరానికి ఒకసారి చూస్తూ ఉంటావు, కానీ నేను నీలాంటి రౌడీగాణ్ణి గూండాగాణ్ణి రోజూ చూస్తూ ఉంటాను. మీరెంత పెద్ద గూండాగాళ్ళైనా కోర్టులో నా ముందు చేతులు కట్టుకునే నిలబడతారు. రౌడీల్ని కలవడం అలవాటైపోయింది మీనన్. ఇది మీ కోర్టు కాదు జడ్జి గారు, మీనన్ కోర్ట్. ఇక్కడ చేతులు కట్టుకోవడాలుండవు, చేతులు కాళ్ళు తీసేయడాలే ఉంటాయి. నా వాళ్ళని ఎంతమందిని జైలుకు పంపించారో, నా సామ్రాజ్యాన్ని ఎంతమంది నాశనం చేశారో నాకు తెలుసు. అది చాలదన్నట్టు ఇప్పుడు నా మీద కమిటీ వేసి నా వ్యాపారాలన్నిటికీ అడ్డు